హాయ్ అండి, వెల్కమ్ టు సిరీ చెఫ్. అచ్చం రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ మసాలా కర్రీని చాలా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము. ఇది రైస్, చపాతీ, పుల్కా ఎందులోకైనా కూడా సూపర్గా ఉంటుందండి. ఇక్కడ నేనైతే బగారా రైస్తో సర్వ్ చేశాను. ఇప్పుడు తయారీ విధానాన్ని వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని హీట్ అయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి 250 గ్రామ్స్ పన్నీర్ని ఇలా క్యూబ్స్లా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే కనుక పన్నీర్ అనేది గట్టి పడిపోతుంది. కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టుకుని 2 నిమిషాలు ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసేసుకోండి. అదే ప్యాన్లోకి మరొక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత మీడియం సైజు 2 ఆనియన్స్, 10 జీడి పలుకులను కూడా యాడ్ చేసేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. ఇవి గోల్డెన్ కలర్ ఏం అవసరం లేదు. లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి చల్లారేలోపు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి మీడియం సైజు 2 టమాటాలను యాడ్ చేసేసుకుని మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోండి. అదే మిక్సీ జార్లోకి ఆనియన్స్, జీడిపప్పు వేసేసుకుని 1/2 కప్పు పెరుగును కూడా యాడ్ చేసేసుకుని వీటిని కూడా మెత్తగా బ్లెండ్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూను ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 ఇలాచి, కొంచెం దాల్చిన చెక్క, 4 లవంగాలు, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి మిరియాలను యాడ్ చేసేసుకుని వీటన్నింటిని లైట్గా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ముందుగా బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుని మరొక నిమిషం పాటు దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. లైట్గా ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది. ఇలా సపరేట్ అయిన తర్వాత ఇందులోకి ముందుగా మనము బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకొని ఈ మసాలా అంతా బాగా కలిసిపోయేలాగా మరొక 2 నిమిషాల పాటు బాగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకోండి. కారం మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి పసుపు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పొడిని యాడ్ చేసేసుకుని మసాలాలన్నీ మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని 1 నిమిషం పాటు ఈ మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపడా 1 గ్లాసు వాటర్ని అయితే యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని లిడ్తో క్లోజ్ చేసుకుని 5-6 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు మీకు 5-6 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇలా ఆయిల్ అనేది బాగా సపరేట్ అయింది కదా. ఇలా సపరేట్ అయిన తర్వాత ముందుగా మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పన్నీర్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకుని ఇందులోకి 3 పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కసూరి మేతిని కూడా యాడ్ చేసుకోవాలి. కసూరి మేతిని అస్సలు స్కిప్ చేయకండి. కసూరి మేతిని యాడ్ చేయడం వలన ఈ పన్నీర్ మసాలా కర్రీ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుందండి. ఇలా మొత్తం అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా, 3 టేబుల్ స్పూన్లు వచ్చేసి ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేకపోతే కనుక పాల మీద మీగడైనా వేసుకుని మరొక 3 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి. చూసారా, ఇలా లైట్గా ఆయిల్ అనేది సపరేట్ అయింది కదా. ఇలా సపరేట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అచ్చం రెస్టారెంట్ స్టైల్లో మనకి పన్నీర్ మసాలా కర్రీ అనేది రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు అందరికీ ఎలా కుదిరింది అనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.